బాబా ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను పొలం పని అండి. పొలం పని ఇప్పుడు చేయలేకపోతున్నా, మోకాళ్ళు నొప్పులు వచ్చి చేయలేకపోతున్నా అసలు. ఎలా ఉంది ఈ సంవత్సరం పొలం? పొలం ఏముందిలేండి, వెయ్యి ఉంటే రేట్లు ఉండవు, రేట్లు పడితే రేట్లు ఉండవు, ఇవన్నీ ఉండవు. అది చంద్రబాబు వస్తేనే రైతులు నాశనం అవుతారంట, అది నిజమే అంట? అంతా ఉత్త మాటలండి, అది అంతా ఉత్త మాటలు. ఒకళ్ళు వస్తే నాశనం అయిపోయి చంద్రబాబు వచ్చాడు కాబట్టి అబ్బే అది దానికి దీనికి సంబంధం లేదండి, ఈ ప్రకృతికి దానికి ఏం సంబంధం లేదు అసలు. రేట్లు అంటే వాళ్ళు చేసేవి కాదుగా, ఇతర దేశాల్లో పంట ఎక్కువగా ఉంటే ఇక్కడ రేట్లు తగ్గుతాయి. అదే కానీ ఆయన చేసింది పాపం, ఆయన చేసింది ఏం లేదు, ఇందుట్లో ఒకళ్ళు చేసింది ఏమి ఉండదు. 10 నెలలు అయిపోతుంది మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కి. ఎలా ఉందంటారు ఈ 10 నెలల పాలన? బాగానే ఉంది, నిదానంగా చేసుకుంటూ వస్తాడు. మరి 5 ఏళ్ళు పాటుపడ్డది, అన్నీ చేసి బాగు చేయాలి కదా, మరి అన్నీ ఒక్కొక్కటి చేసుకొస్తున్నాడుగా. అది ఏం పాటు పెట్టాడు, అంత బ్రహ్మాండంగా చేశాడంట జగన్మోహన్ రెడ్డి. ఏం చేశారండి, ఆ పిచ్చి చెట్లు పెంచి ఆయన్ని పెంచి 3 రాజధాని మొక్క చక్కలు చేసి ఇవన్నీ చేసి ఎంత చేస్తే మరి ఆయన ఏం బాగు చేశాడు? ఎక్కడైనా రోడ్డు మట్టేశాడా? ఏదన్నా చేశాడా? ఏమీ చేయలేదుగా. మరి అట్టాది మరి పుంజుకొని రావాలంటే మరి రావాలి కదా. ఆయన పనులు చేసిన అమలు చేసిన పనులన్నీ నెరవేర్చాలి కదా, ఒక్కొక్కటి నెరవేర్తారు కదా. మనం తొందరపడితే పనులు అవుతాయా? 5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఏమో మీ అందరికి డబ్బులు పనిచేశాడంట కంప్లీట్గా, ప్రజలందరికీ 2,70,000 కోట్లు పైన పంచాను నేను. దేనికి పంచాడు ఆయన? దేనికి పంచాడు? పంచాడంటగా పథకాల రూపాయన ఒక ప్రతి కుటుంబానికి 2 లక్షలు 3 లక్షలు లబ్ధి వచ్చింది. ఏమి రాలేదే, ఇవన్నీ ఉత్తమ మాటలు కానీ ఎందుకో ఎప్పుడు వచ్చినాయండి మీకు తెలియదా? అదే బాబా ఆయన చెబుతున్నాడుగా ప్రతి కుటుంబంలో నా లబ్ధిదారుడు ఉన్నాడు అంటున్నాడుగా. మరి ఏమి లేదు, అన్నీ ఉత్తమ మాటలే అన్నీ. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఆ పథకాలు ఏమి ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అంటగా. అది గిట్టిన మాటలు గిట్టినట్టు మాట్లాడతారు అంతే. మంచి పని చేసేవాడు ఎవరు గిట్టరు. ఎంత మంచి పని చేసినా కూడా 10 మందిలో ఇద్దరికైనా చెడు అంటారు. అది మరి ఇప్పుడైతే కనుక చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రజలందరూ మోసం చేస్తున్నారు, వాళ్ళ తినే కంచంలో మట్టి కొట్టాడు చంద్రబాబు నాయుడు. లేదు, ఇవన్నీ ఉత్తమ మాటలే, గాలి మాటలే కానీ ఇవన్నీ ఉత్తమ మాటలు, అనవసరం మాటలు అనుకోవటం. అది మరి జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజల తరపున పోరాటం చేయడానికి జనంలోకి వస్తానంటున్నాడు. మరి ఆయన వస్తే కనుక ఎలా తీసుకుంటారు మీరు? ఆయన వచ్చేది లేదు, పెట్టేది లేదు. వస్తాను వస్తుంది. ఆయన వస్తే ఎందుకట్ట పడతారా జనం? అవన్నీ ఉత్తమ మాటలేదు. రాడు. ఎందుకనంటే చేసిన తప్పుడు పనులు కాబట్టి రాడు. ఏం చేయలేదు, పేదలకు ఏం మంచి చేశాడండి, ఏం మంచి చేశాడు. కాకపోతే అప్పుడు 3 ఏళ్ళు ఇస్తున్నాడు, ఎప్పుడు ఎనసిక్కిచ్చాడు 3 ఏళ్ళు. మరి చంద్రబాబు నాయుడు కాబట్టి అమలు జరిపాడు, 4 ఏళ్ళు కాడికి ఇచ్చాడు. మరి ఆయన చేసిన పని గొప్పదా, ఏం చేసిన పని గొప్పదా? పిల్లలకి మేనమావ లెక్క ప్రతి సంవత్సరం డబ్బులు వేసాను నేను చంద్రబాబు నాయుడు. మేనమావ లెక్క అప్పుడు ఏదో గెలవటానికి అయ్యి అప్పుడు ఏదో మేనమావని మీ అక్క చెల్లెళ్ళు అందరు మా వాళ్ళు అందరు మీ వాళ్ళు మీకు అన్ని పనులు నెరవేరుతాను అని చెప్పి ఏదో మోసం మాటలు చెప్పి ఇదయ్యాడు. కానీ లేకపోతే అసలు ఆయన ఏం పనులు చేశాడని ఏమీ లేదు. ఏమీ లేదా? మరి కళ్ళు మూసుకోండి, 3 సంవత్సరాలు మళ్ళీ మనం అధికారంలోకి వస్తామంటున్నాడు. వస్తారేమోలే, ఆయన ఏమో వస్తాడేమో. ఎవరు వేయం, వేయం మేము అసలు వేయం. అసలు అటు కాదు, కాంగ్రెస్కి ఓటేశారు కానీ నేను. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజలందరినీ మోసం చేసింది అయితే మీరు నాకెందుకు ఓటేరని అడుగుతున్నాడుగా. మరి ఆయన నువ్వు బాగా చేస్తే నీకెందుకేరు? నువ్వు బాగా చేసావు, అందరికి బాగా చేసావు, నీకెందుకే లేదు ఓట్లు? నీకెందుకే లేదు ఓట్లు? మిషన్లు పాడు చేసి నీ మోసం ఉంది, అందరూ ఉంది. ఎందుకు బాగు చేస్తే మరి నీకు అన్ని పనులు బాగా చేస్తే నీకు వస్తాయిగా ఓట్లు. మరి ఎందుకు రాలేదు నీకు? మిషన్లు మోసం చేసింది కాబట్టి గెలవలేదా? ఓడించడానికి 3 కలిసి వచ్చారు, నేను ఒక్కడనే పోటీ చేశాను అంటున్నాడు. అంటున్నారులే, 3 అంటే కావాలనుకున్నారు వచ్చారు. ఏదో మోడీ గారు ప్రభుత్వం, మోడీ గారు ఉంటే ఇదిగా ఉంటుందని వాళ్ళు 3 కలిసి బీజేపీని కలుపుకొని చేశారు పని. సరే ఇదంతా ఓకే. ఏంది అసలు రాష్ట్రంలో ప్రభుత్వం లేదంటగా, అంతా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుతుందంటగా, నిజమే అంటారు? అది ఏం లేదు, రెడ్ బుక్ లేదు, ఏమి లేదు, ఇవన్నీ ఉత్తమ మాటలేండి. మరి అయితే జగన్మోహన్ రెడ్డిని అయితే మళ్ళీ రానిరు అంటారు? రానిరు. ఎందుకని? ఒక కారణం చెప్పాబాయ్ నాకు. ఎందుకంటే ఆయన చేసిన పనులు మంచివి కాదుగా. ఏం చేశాడు ఆయన? ఏమొస్తాయి, ఎందుకు వస్తాయి? మరి 3 రాజ్యాలను మొక్క చెక్కలు చేశాడు. అసలు ఆడవాళ్ళు ఉసురు తగిలింది ఆయనకి.
రాజధాని ఆడాలి. ప్రాంతాలు అభివృద్ధి చెందడం తప్ప ఏంది అంటున్నాడు. 3 ప్రాంతాలు ఎందుకు, ఒకటి ఎడితే చాలుగా, 3 ఎందుకు? 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే ఏం లేదు అంతే. ఒక ప్రాంతం అభివృద్ధి చేశాడా, 3 ప్రాంతాలు ఒకటి చేసి తర్వాత నిదానంగా మరి వాడు చేస్తే ఓట్లు వేసేవాళ్ళు నీకు, మరి గెలిచేవాడు ఓట్లు ఏం చేసావు నీకు ఓట్లు వేస్తారు. అదే అమరావతి నాశనం చేయడమే నాశనానికి కారణం అంట. అంతే, జగన్మోహన్ రెడ్డి నాశనానికి. అంతే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగానే ఉందన్న. చంద్రబాబు బాబు వచ్చిన తర్వాత పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. పనులన్నీ బాగానే ఉన్నాయి. తూర్పు ప్రస్థానానికి అన్ని బాగానే ఉన్నాయి. మీకు ఉచితంగా ఇసుక ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇసుక పర్వాలేదు, బాగానే ఉంది. చాలా మంది ఇల్లు అవి కట్టుకుంటున్నారు, పనులు కూడా చూపిస్తున్నారు, పనులు కూడా ఉంటున్నాయి గట్టిగా. గతంలో పనులు ఉండేయా మీకు? పనులు అంటే ఉన్నాయి కానీ ఇసుక రేటు ఎక్కువ ఉండటం వల్ల రేట్లు ఇసుక తోలు లేక పనులు లేనట్టుగా ఉన్నట్టుగా ఒకళ్ళు చేయించుకునే వాళ్ళు ఒకళ్ళు చేయించుకునే వాళ్ళు కాదు అట్లా. ఇప్పుడు ఎలా ఉన్నాయి పనులు? ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, పనులు ఉన్నాయి, ఇసుక ఉంటుంది, పనులు చేసుకుంటున్నాం. గట్టిగా 4-5 రోజులు పనులు ఉంటున్నాయి, పనులు చూపిస్తున్నారు, బాగానే ఉంది. అంటే ఈ రోజు రోడ్లు ఎలా? రోడ్లు అయితే బాగానే ఉన్నాయి అన్న, పర్వాలా. ఎక్కడా గతుకులు ఉన్న కాడ రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు నుంచి, కొద్దిగా 2-3 నెలల నుంచి. 5 రూపాయలకి అన్నం పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగుందన్న. లేని వాళ్ళు తింటున్నారు, మేము గక్కన పని చేసుకుని వస్తున్నాం. ఇక ఆకలి వేస్తున్నాం, వాటిలో తినాలని 30 రూపాయలు 50 రూపాయలు పెట్టి టిఫిన్ చేయలేకపోతున్నాం. ఎక్కడ 10 రూపాయలు 5 రూపాయలు పెట్టి తింటున్నాం, బాగుంది. అన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు గ్యాస్ ఉచితంగా సంవత్సరానికి 3 బండ్లు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? 3 బండ్లు అంటే మాట్లాడినాయి. బండ్లు వచ్చేసి 900-800 తీసుకుంటున్నారు, 850 పడుతుందంట. ఆడోళ్ళు చెప్తున్నారు పర్వాలేదు అంటున్నారు. మీకు పడిందా? పడిందన్న, తీసుకున్నారు. మా ఆడోళ్ళు ఆడతారు, ఇంకా అంతా మనకి ఆడోళ్ళు పెట్టినాం, అవైలబుల్ ఉన్నది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు? ఈ గవర్నమెంట్ వచ్చినాక రోడ్డు రవాణా మార్గం చాలా బాగుంది. కాకపోతే ఈ రోడ్డు మార్గం అనేది ఎందుకు అంటే ప్రతి విద్యార్థి చదువుకోవాలన్నా లేదంటే కష్టపడి పని చేసుకునే వాళ్ళకి రోడ్డు రవాణా మంచిగా ఉంటే వాళ్ళు చదువుకోవడానికైనా లేదంటే వెళ్ళి పని చేసుకోవడానికైనా రోడ్డు మంచిగా ఉంటేనే ఎంత దూరమైనా పోగలుగుతాం. కాబట్టి ఆ యొక్క ఆలోచన నిర్ణయం వచ్చినటువంటి నాయకులకు యాడ్సప్ తెలియజేస్తున్నాను. అంటే సార్ గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు, ఇప్పుడు గతంలో ఉన్నట్టంటే రోడ్డు రవాణా అయితే సరిగ్గా మంచిగా లేదు సార్. ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి ఎవరిని విమర్శించి మాట్లాడినాక అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. కాబట్టి ఈ యొక్క ఆలోచన వాళ్ళ నిర్ణయంలో వాళ్ళ మనసులో ఎందుకు రాలేదు అనేది నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మంచి నిర్ణయం వచ్చింది, వాళ్ళు మంచి ఆలోచన కలిగింది. రోడ్డు రవాణా మంచిగా చేసినందుకు మరొకసారి నేను వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టడం కరెక్టేనండి? 5 రూపాయలకి టీ రావట్లేదు బయట. అన్నం పెట్టడం అంటే చాలా చెప్పుకోదగిన విషయం. అంటే నేను చెప్పుకోలేనంతగా ఆనందపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఎందుకంటే 5 రూపాయలకి ఏమి రావట్లేదు గురుగారు, అస్సలు 5 రూపాయలకి ఏమి రావట్లా. 5 రూపాయలు టీ ఇవ్వమంటే 7 రూపాయలు ఇవ్వమని అంటున్నారు. ఇక్కడ అన్నంతో పాటు కూర, పప్పు, రసము, రోజుకొక వెరైటీ ఇస్తున్నారు. టిఫిన్ పెడుతున్నారు, మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ పెడుతున్నారు, మళ్ళీ నైట్ వచ్చేసి డిన్నర్ పెడుతున్నారు. మరి చాలా చెప్పుకోదగిన విషయమే ఇది 5 రూపాయలకి భోజనం అంటే. గవర్నమెంట్ అంటే చాలా మంచిగానే పనిచేస్తుంది ఈ 7 నెలల్లో కూడా.